ఓకే నాగమైన ఇష్టంలో ఫస్ట్ ఫోటో ప్లీజ్. ఆడదంటేనే ఆడించేదన్న. అక్కడ ఏం ఆడించుకుంటుంది? ఒక్కొక్కరిని మోపించుకుంటుంది కదా. నీ బందరా. ఏ మగాడైనా అమ్మాయిని మోస్తాడు, మోయాల్సిందే. అది సృష్టి ధర్మం చంటి. అయ్యో రాత్రిపూట ఎట్లా నువ్వు ఎక్కువ భక్తి ఛానల్స్ అవి చూస్తావా? పాడ మీద తీసుకెళ్లేసిన దాన్ని పల్లకి మీద తీసుకెళ్తున్నాను. అటు ఇటు నంది మధ్యలో పంది. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఫస్ట్ టైం తన గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టడానికి వెళ్తున్నాడేమో చంటి. వాళ్ళ ఫ్రెండ్ తో రిహార్స్ చేస్తున్నాడు. ఫస్ట్ కిస్ అనుకుంటా, అంత గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నాడు. అమ్మాయికి ముద్దు పెట్టాలంటే కొంచెం ఆలోచించాలి, అదే అబ్బాయికి ముద్దు పెట్టాలంటే ఆలోచించిన అవసరం లేదు. ఆడ పడితే ఆడ పెడతా. ఆటోమేటిక్ గా పెట్టుకుంటున్నారు కదా. దమ్ముంటే నీ పక్కన పెడతా. ఏ వాడు నీకంటే గట్టి పెడతాడేనా? అమ్మాయికి ముద్దు పెట్టాలంటే 3 పూటలు మేపాలి, అదే అబ్బాయికి పెట్టాలంటే 3 ఉంటే చాలు. కానీ ఫస్ట్ లవ్ కదరా, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వాడు వాడికి అలా పెట్టాడంటే అమ్మాయిలు దొరికితే చంపేస్తాడేమో చంటి. ఎవరికి పెట్టామని కాదని పెట్టామా లేదా? నీకు వచ్చినప్పటి నుంచి పెట్టాలని ఉందన్న, కానీ నేను మస్తు కంట్రోల్ చేసుకుంటున్నా. కంట్రోల్ ఏం చేసుకోబల్లే, కన్ఫర్మ్ చేసుకో. ఉన్నాడుగా. దేశంలో అమ్మాయిలు తగ్గిపోయారని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇదే. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఏజ్ మారితే హెయిర్ మారుతుంది, సైజ్ మారుతుంది. ఆడదెలా మారుతుందిరా బ్లేడీ ఫూల్. వాడు ఆ వయసులోనే ఏం చేయలేకపోయాడు, ఈ వయసులో ఏం చేద్దామనో కత్తి పట్టుకున్నాడు. ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, ఒక ఆడది మీదడితే దండయాత్ర, ఆడవాళ్ళ దండయాత్ర. అస్సలు డైలాగ్ నొప్పి రాకుండా ఇద్దరు కొట్టుకుంటే యుద్ధం, అదే ఒకటి మీదడి పెద్ద దండయాత్ర. పదాలు చచ్చిపోతాయి. పొడిపిస్తే పొడిపించుకోవడానికి పక్కిండోని అనుకున్నావా? నీ హస్బెండ్ ని దింపా కత్తి. అందుకే అంటారు ఏ వయసులో చేయాల్సింది ఆ వయసులో చేయాలని. గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటేరా, నువ్వు నీ వయసులో చేయాల్సిందే చేస్తున్నావు, కాకపోతే జెండర్ మారుతాం జనరల్ గా. ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్. ఒకటి చేసి ఎంజాయ్ చేసి ఇంకోటి చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొడుతుంది. ఎవరు మేస్తున్నారు, ఎవరు చూస్తున్నారు చెప్పు? ముందర మేస్తున్నాడు, ఎంట చూస్తున్నాడు. బాబు ఇద్దరిలో ఒకరిని ధర్మం చేయి బాబు, మళ్ళీ సాయంత్రం నీకే పంపిస్తాను. వెనుకోటి పరిస్థితి, మనకి రాంది ట్రై చేయకూడదు, వచ్చింది ఫ్రీగా చేయకూడదు. రాంది ట్రై చేయకూడదు, వచ్చింది ఫ్రీగా చేయకూడదా? డబ్బులు తీసుకుంటారంటారా? దానికి కూడా మంచి కామెంట్, వెరీ గుడ్ కామెంట్. కంటిలో నలకపెట్ట తీస్తున్నాడు, దానిలో తప్పేముంది చంటి? కళ్ళు తెరిచి వేలుతో కూడా తీయచ్చు, నాలుగు పెట్టి తీయక్కర్లేసిన అవసరం లేదు. సైట్ ప్రాబ్లం ఏమో. సైట్ అలా తీస్తేనే రొమాంటిక్ ఉంటుంది, అలా తీస్తేనే రొమాంటిక్ ఉంటుంది. వాళ్ళేదో ఎంజాయ్ చేస్తుంటే మనం ఎందుకు ఇక్కడ వెళ్ళి మనము ట్రై చేద్దాం పదా. అలాంటిది నేను ఎప్పుడు చేయలేదు. వాడు ఏం చేస్తున్నాడు బా అసలు? ఓకే నెక్స్ట్ ఫోటో ప్లీజ్.
మగాళ్ళకి చేతులు ఇచ్చిందే ఆడల కాళ్ళు పెట్టుకోవడానికి చంటి. చెప్పులు కొనాలనుకుంటా, సైజ్ చూస్తున్నాడు, తప్పేముంది? అబ్బో ఓ మీకు పెళ్లి అయిన తర్వాత రోజు ఏమండి పండగ వచ్చేప్పుడు ఖాళీలో ఇస్తావేమో. కాళ్ళకాడు ఒకడు ఫోన్లు ఇంకొకడు. అబ్బాయిలకి స్టార్టింగ్ ప్రాబ్లం అన్న, అందుకే కాపురం కోసం కాలు పట్టుకుంటారు. కొన్ని పనులు జరగాలంటే కొన్ని పట్టుకోక తప్ప అన్న. వాడు అన్నం గురించి చెప్తున్నాడయ్యా. రేపు పొద్దున అన్నం వండాలంటే రాత్రి కాళ్ళు పట్టుకుంటే పొద్దున్నే శుభ్రంగా ఏ బిర్యానీ అదే కదా నాన్న. మనం అమాయకులం రా. కాళ్ళు పట్టుకుంటేనే ఇంత స్వర్గం ఉందంటే ముందు ముందు ఇంకేముంటాయో. మీ అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారా గాడిదల్లారా. రే రే నెక్స్ట్ పోతాడు రే. దాన్ని చూస్తే ఎలిఫెంట్ ని చూసే అవసరం లేదు. జాయలు చూపించింది, దాన్ని చూస్తే ఎలిఫెంట్ చూసే అవసరం లేదు. ఇది మీద పడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి నా ఆస్తులమైనా సరిపోవు. ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పుకొని చూద్దాం. పిల్లని చూపెట్టమంటే పిల్ల తల్లికి డ్రెస్ వేసి చూపిస్తారేంట్రా బాబు. అది పిల్ల తెల్లే. బుల్లెట్ భాస్కర్ కి సిలిండర్ గెటప్ వేసినట్టుంది. బర్రెకి బట్టలు వేసినట్టుందండి. జీవితం మీద విరక్తి పుట్టాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ఫోటోలు చూస్తుండాలి భయ. దీన్ని చేసుకోవడం కన్నా బర్రెని పెంచుకోవడం మంచిది, కనీసం అది పాలన ఇస్తుంది రోజు. నన్ను పెళ్లి చేసుకోవడానికి నేను సరిపోనా? నా ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ కూడా కావాలా? దాని డీటెయిల్ కనుక్కోవడమే కష్టం. చూసావు, నీకు చాక్లెట్ ఇమ్మంటున్నాడు వీడు, ఎందుకు అనేది ఇచ్చిన తర్వాత చెప్తా. నా ఆటోగ్రాఫ్ లో గోపిక లాగా ఉన్నావు అంటున్నావు. మన అప్పారావుకి పెళ్లి కూతురు గెటప్ వేసినట్టుంది. నల్ల బంగారం కళ్ళ ముందు పెట్టుకొని ఎక్కడెక్కడో వెతికినట్టుంది. నా దగ్గర 2 చాక్లెట్లు మిగిలిపోయాయి కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తే అబ్బా డాన్స్ చేసి బోర్ కొడుతుంది. అబ్బా పాట పాడండి ఎవరైనా. సరే పాట. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా ఒకరైనా, నేను నీ నీడని నువ్వు నా నిజమని ఒప్పుకోగలరా ఎప్పుడైనా, రెప్ప వెనకాల స్వప్నం ఇప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే అడ్డుకోగలదా వేగం కొత్త బంగారు లోకం పిలిస్తే. థ్యాంక్ యూ. నేనని నీవని వేరుగా లేమని చెప్పినా వినరా. ఇలాంటి మంచి పాటలు నాలంటలు ఊహించుకుంటే తప్ప రావు. పేరే చెప్పు. పూజ. పూజ వీడి పనికిరాని పువ్వు. ఇంట్లో కుర్చీ లేదనుకుంటా, అందుకే మొగుడు మీద కుర్చీలా కూర్చున్న పతివ్రత. పాపం కదా. మన తిండి తిని మనకే భారం అవుతున్నారా ఈ అమ్మాయిలు మొత్తం. కత్తికి బొచ్చుకున్న సంబంధం ఇదే అన్న. లెట్స్ వెల్కమ్ సింగర్ కృష్ణ చైతన్య అండ్ యాంకర్ మృదుల. ఆకాశం తస్సదియ అమ్మకానికి ఎడితే ఆరేట్టు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడు వేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. కానీ పెళ్లికి ముందు
ముందు పెళ్లి తర్వాత ఎప్పుడు మౌనమే, మితభాషి, తక్కువ మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతా. మరి ఏం చేయాలి? జనరల్ గా నీకు ఒక విషయం చెప్తాను. ఒక స్టవ్ మీద ఒక సైడ్ మనం సాంబార్ పెట్టుకుంటాం, ఓ సైడ్ కుక్కర్ లో రైస్ పెట్టుకుంటాం. కుక్కర్ 3 సార్లు అరిచింది కదా, సాంబార్ కూడా అరుస్తుందా?